సుప్రీంకోర్టులో ఒక విచిత్రమైన కేసు అయితే వచ్చింది. ఒక పర్సన్ తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలని చెప్పేసి రాజకీయ నాయకులు చేసిన వాగ్దానం ఇల్లు నాకు రావాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు అయితే వేశాడు. సుప్రీంకోర్టు 6 వారాల పాటు వాయిదా అయితే వేసింది. దీంతో పాటు రాజకీయ నాయకుల పైన అంటే వాళ్ళు వెల్లడించిన మేనిఫెస్టోల పైన అక్షంతలు అయితే వేసింది. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు గెలవడానికో నానా రకాల మేనిఫెస్టోలు నానా రకాల వాగ్దానాలు అయితే చేస్తూ ఉంటారు. అలా ఇబ్బడు ముబ్బడిగా అడ్డు అదుపు లేకుండా ఆలోచన రహితంగా వాళ్ళు ఇచ్చే వాగ్దానాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని పప్పు యాదవులు అవుతున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు రాజకీయ నాయకుల పైన అక్షింతలు అయితే వేసింది. రాజకీయ నాయకులు ఇచ్చే మేనిఫెస్టోలు వాగ్దానాల వల్ల భారతదేశము సోమరిపోతులతో సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే వెల్లడించింది. రాజకీయ నాయకులు ఇచ్చే సిలిండరు, పెన్షన్, రేషన్, కళ్యాణము ఇలా అన్ని ఫ్రీ 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 ఇస్తా పోతే పని ఎవరు చేస్తారు? పని లేని ప్రతి ఒక్కరు కూడా సోమరిపోతులై భారతదేశానికి చీడ పురుగుల్లా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే అక్షంతలు అయితే వేసింది. దీనిలో మంచి చట్ట సవరణ తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వేచి చూడాల్సిందే 6 వారాల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది సుప్రీంకోర్టు అనేది. ఎట్టకేలకు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది సుప్రీంకోర్టు.